ఇంకా గురూజీ మీకు కెరీర్లో ఎక్కువగా మీకు పేరు వచ్చింది ఏంటంటే కార్పొరేట్ సెక్టర్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ అసలు ఆ సైడ్ ఎందుకు చూస్ చేసుకున్నారు? అంత షార్ట్ స్పాన్లో అంత పేరు ఎలా తెచ్చుకున్నారు? లేదండి, ఇందులో పేరు రావడానికి ఏం లేదండి, రిజల్ట్ అండి. నేను ఎప్పుడు కూడా అందరితో మాట్లాడతా, నా ఫీజు చూడకండి, రిజల్ట్తో కొట్లాడండి. నాతో ఫీజు కాడ మీరు కొట్లాడకండి, లేకుంటే బార్గెన్ చేయొద్దు, కానీ మీరు రిజల్ట్. ఎందుకంటే ఒక 100 కోట్ల రూపాయలు పెట్టి ఒక ఇండస్ట్రీ పెట్టినప్పుడు ఏదైనా అవుతే ఎంతమంది సఫర్ అవుతారండి? అయితే ₹1,00,000 ఫీజు. కాబట్టి నేనేమంటానంటే మీరు అది కాదు, మీకు రిజల్ట్ చూడండి. సో చాలామంది బ్యాంక్రప్సీ ఫైల్ చేసినప్పుడు కానీ, అంటే బ్యాంక్రప్సీ అంటే ఐపీ పెట్టిన వాళ్ళు, లేకుంటే ఇంకో రకమైన వాళ్ళు చేయాలని ఎవరు కూడా బిజినెస్ పెట్టేటప్పుడు అంత ఖర్చు పెట్టినప్పుడు ఈ రోజు వరకు నేను మూస్తాన్న ప్లాన్ తోటి ఎవరు చేయరండి. కానీ న్యాచురల్గా కొన్ని కర్మను అని అనుకున్నప్పుడు, లేకుండా మార్కెట్కి నువ్వు ఇది చేసినామో చేయలేదు, అన్నింటికి కారణం ఏంటంటే మనం ఉన్న ఇండస్ట్రీ కానీ మనం ఉన్న ఆఫీస్ కానీ సరిగ్గా లేకపోవడం అండి. చాలామంది ఇండస్ట్రీస్ట్లు చూసేది ఏంటి అంటే లోన్ శాంక్షన్ అవుతుంది, ఆఫీస్ పెట్టినాము, టెక్నాలజీ మన దగ్గర ఉంది, లేకుంటే మిషనరీ మన దగ్గర ఉంది, ఆర్డర్స్ మన దగ్గర ఉంది అని చూస్తున్నారే తప్ప మన స్థలం ఎక్కడున్నది, దానికి వీధి ఉన్నదా లేదా ఒకటే చూస్తున్నారు. ఏంటంటే ల్యాండ్ చీపా కాదా? ల్యాండ్ చీపే చూసుకోండి, ఇండస్ట్రీ మంచిగా పెట్టుకోండి, కానీ వీధి ఉన్నదా దిశ ఉన్నదా అన్నదాన్ని ఎవరు చేయట్లేదు. ఆ కరెక్షన్ చేస్తే బ్రహ్మాండమైన రిజల్ట్స్ వచ్చినాయి. బ్యాంక్రప్సీ సెటిల్మెంట్లు అయితే బ్రహ్మాండంగా అయినాయండి. సో ఒకరెళ్ళి ఇంకో ఇండస్ట్రీ వెళ్తే అన్న ప్రతాపన్ వచ్చిందంటే మంచిగా అవుతుంది అన్న ఒక ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నది. ఇంకా వెళ్తుంది ఇండస్ట్రీస్. ఇప్పుడు మహారాష్ట్రలో కొన్ని 100 ఇండస్ట్రీస్ బ్యాంక్రప్సీకి బయటకు వచ్చినాయండి. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు అంటారు భయ్యా కబారే. సో అట్లా గుజరాత్ ఉన్నది, ఇంకొక డిఫరెంట్ స్టేట్స్. అది ఆ విధంగా మనకు మంచి బ్రాండ్ ఇమేజ్ రావడం జరిగిందండి. కానీ అట్ ద సేమ్ టైం న్యూమరాలజీలో కూడా అసలు మళ్ళీ కార్పొరేట్ సెక్టర్ వైపు ఉన్నారు, అసలు ఇటువైపు ఎందుకు వచ్చారు న్యూమరాలజీ వైపు? న్యూమరాలజీ అన్నది డిఫరెంట్ అండి, అసలు డిఫరెంట్. న్యూమరాలజీ నేను యాక్చువల్గా అఫీషియల్గా న్యూమరాలజీ ఎంటర్టైన్ చేయను నేను పర్సనల్గా. కాకపోతే ఏంటంటే అందరు అడుగుతున్నప్పుడు కొంత మనం వాళ్ళకి అంటే ఇన్స్టెంట్గా ఏదన్నా రిలీఫ్ వచ్చేదానికని ఇన్స్టెంట్గా కొద్దిగా రిఫియర్గా. వాస్తు ఏంటంటే కొంత టైం తీసుకుంటుంది. వాస్తులో ఈరోజు చేస్తే 24 గంటలు అయిపోతుంది, 48 గంటలలో కోటీశ్వరుని అవుతాం అన్న వర్డ్ రాంగ్ అండి. ఎక్కడ కూడా అది లేదు ఫస్ట్. కాకపోతే వాళ్ళ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ నేచర్లో ఉన్నటువంటి న్యాచురల్గా మీకు ఒక హిల్ ఉంటుంది. దాన్ని ఏంటంటే మీరు ఈ విధంగా పోతే ఈ దారిలో పోతే బాగుంటుందని చెప్పడానికి న్యూమరాలజీ వాడతాను తప్ప న్యాచురల్గా నేను సమస్యకి సొల్యూషన్ ఇన్స్టెంట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే రేపు నేను వెళ్ళొచ్చా లేదా, లేకుంటే ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే క్యారెక్టర్ 6 ఉండండి ఏ నెంబర్ కన్నా 0 to 9లో 1 to 9కి క్యారెక్టర్ 6 ఉండండి. ఇప్పుడు జనరల్గా నేను చాలా వరకు చూసింది ఏంటంటే రాహు కేతు అనే 4 నెంబర్ 7వ నెంబర్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అందరికీ ఉంటాయి, వాటి కాంబినేషన్స్ తోటి ఉన్నాయి. అప్పుడు ఇప్పుడు సెటిల్ కాని వాళ్ళు 80% ఆఫ్ ద పీపుల్, అంటే ఇప్పుడు ఎంతమంది అయితే సెటిల్ కాలేదు నేను అబ్జర్వ్ చేసినంత వరకు 4 and 7 అండి. కాబట్టి ఆ కాంబినేషన్లో ఇప్పుడు మళ్ళీ పేర్లు వస్తాయండి. ఆ పేరు ఈయన వాజ్పేయి గారు వస్తారు, 25 వస్తారు, ఇవన్నీ కాదండి. కానీ కాంబినేషన్స్ పర్మిటేషన్ కాంబినేషన్లో ఉండే ఇబ్బందులు కొన్ని ఉంటాయి. అందరికీ సేమ్ ఉండదు, సేమ్ ఉన్న రూల్ కూడా లేదు. కాబట్టి నేనేమంటే ఏదైనా చేసేటప్పుడు అది కూడా చెక్ చేసుకున్నా. నా దగ్గరకు వచ్చినప్పుడు వేరే వాళ్ళు చెప్తున్నారండి ఇట్లా అన్నావు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాబట్టి కొంచెం చూసుకొని చేసుకోండి అని చెప్తుంటాను.